నమస్కారం. నా పేరు శ్రీరామ్ శర్మ. గుజరాత్ హైకోర్టులో ఒక లాయర్ గారి పైన సోమోటు కంటెంప్ట్ ప్రొసీడింగ్స్ స్టార్ట్ చేశారు. ఎందుకు కోర్టు ధిక్కరణ నోటీస్ ఇచ్చారో తెలుసా? సదరు వ్యక్తి తన టాయిలెట్ సీట్లో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కోర్టు పనిచేస్తూ ఉంటే పార్టిసిపేట్ చేసినందుకు. కోర్టు వర్చువల్ హియరింగ్ అంటే వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పనిచేస్తోంది. ఆ టైంలో సదరు వ్యక్తి తన టాయిలెట్ సీట్ మీద కూర్చుని వీడియో కోర్ట్ ప్రొసీడింగ్స్లో పార్టిసిపేట్ చేశాడు. ఈ విషయం అందరూ చూస్తూనే ఉన్నారు. ఈ ఇన్సిడెంట్ జూన్ 20 నాడు జస్టిస్ నేజర్ ఎస్ దేశాయ్ గారి హీరింగ్లో జరిగింది. ఈ సీన్ సోషల్ మీడియాలో చాలా పాపులర్ అయ్యి వైరల్ అయ్యింది. జూలై 3వ తేదీన హైకోర్టు న్యాయమూర్తి గారు రిజిస్ట్రార్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అండ్ టెక్నాలజీ గారికి తెలియపరిచారు. వెంటనే సదరు లాయర్ గారికి నోటీసులు ఇష్యూ చేయడం జరిగింది, కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ అనుసరించి. ఇది ఇద్దరు జడ్జిల ధర్మాసనం, జస్టిస్ ఆర్టి వాణి, జస్టిస్ ఏఎస్ సోఫియా. సదరు వ్యక్తి సెక్షన్ 2C ఆఫ్ కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ యాక్ట్ 1971 అనుసరించి నోటీస్ ఇవ్వడం జరిగింది. 2 వారాల తర్వాత ఈ కేసు లిస్టులో పోస్ట్ చేయమని న్యాయమూర్తి గారు ఆదేశించడం జరిగింది. ఈ సీన్ సోషల్ మీడియాలో చాలా వైరల్ అయింది. వెంటనే సీన్ని తొలగించమని హైకోర్టు ఆదేశించింది. సదరు వ్యక్తి టాయిలెట్ సీట్లో కూర్చుని కోర్టు ప్రొసీడింగ్స్లో జడ్జి గారితో ఆన్సర్ ఇవ్వడం అందరూ గమనించి ఆశ్చర్యపోయారు.